నేను ఇంతకుముందే ముందే చెప్పిన ఫస్టే ఆ శివ పరివారం లాగా రోజు 65 లక్షల మంది ప్యాసింజర్లను ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థను మీరు నిర్వీర్యం చేస్తే మీరు నిర్వీర్యం నుంచి బయటకు తీసుకొచ్చి మహాలక్ష్మి ఇచ్చి మహాలక్ష్మి దారియాల బతికి మళ్ళీ జీవం పోసి కొత్త బస్సులు కొని మహిళల సంఘాల ద్వారా కూడా బస్సులు కొనుక్కొని ఇలా మీరు ఇంకొక మాట చెప్తారు అధ్యక్ష. నేను పొన్నం ప్రభాకర్ గారు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎలక్ట్రికల్ బస్సులను కొని నిరుద్యోగులను చేస్తున్నాం అధ్యక్ష. ఇది 2018లో వీళ్ళు 40 బస్సులతో ప్రారంభించారు అధ్యక్ష. ఇది ఇలా కొత్తగా ఏం కాదు. అంతకుముందే దాదాపు 2000 చిల్లర ఆర్టీసీ బస్సులు హైర్ పద్ధతినే అధ్యక్ష. ఇది ఒకటే పద్ధతి. ఆ దాని ప్రకారంగానే ఇలా కండక్టర్ మనోడు ఉంటాడు, ఆమ్దాని అక్కడ లెక్క ఆర్టీసీ తరఫున తీసుకుంటుంది, డ్రైవర్ మాత్రమే బస్ మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళ ఉంటుంది. ఇలా మేము ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ కాదు అధ్యక్ష. అవును, హైదరాబాద్లో ఈవీ పాలసీ ఉండాలని ప్రైమ్ మినిస్టర్ ఈ డ్రైవ్ కింద మనకు 2800 బస్సులు ఇస్తే అది మేము దానికి కూడా ప్రభుత్వం తరఫున మేము లెక్క రాసినాం. లెటర్ రాసి మేము పిఎం ఈ డ్రైవ్ కింద మీరు ఇచ్చే బస్సులకు ఏ సబ్సిడీ అవుతుందో అది ప్రైవేటుకు సంబంధం లేకుండా ఆర్టీసీకి ఇవ్వండి, ఆర్టీసీ తరఫున కొనుగోలు చేస్తాం, మేమే నడుపుతామని అడిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. నేను గౌరవ భారతీయ జనతా పార్టీ సభ్యులను అడుగుతాను, ఈ ప్రభుత్వంగా ఎవరియో బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్ళకి నడపాలని ఉద్దేశం ఉంటే మేము మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనకపోదాం అధ్యక్ష. ఇలా హెయిర్ బస్సుల సంఖ్య మేము పెంచలేదు అధ్యక్ష. హెయిర్ బస్సులు ఆనాడు గత కొద్ది కాలంగా నడుస్తున్నటువంటివి ఉన్నాయి. అవసరమైన కాడ కొత్త సొంతం కొనుగోలు చేస్తా ఉన్నాం తప్ప హెయిర్ బస్సుల సంఖ్య వేస్తలేము ఈరోజు. ఆ విధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అసెట్స్ని ఇంప్రూవ్ చేయడం కావచ్చు, ఇలా గాజుల రామారావు దగ్గర 100 కోట్లు కావచ్చు, ఫ్యూచర్ సిటీ దగ్గర 100 కోట్లు కావచ్చు, సిటీకి 4 దిక్కుల రాజు మన ఈ రింగ్ రోడ్డుకు అనుగుణంగా టెర్మినల్స్ ఏర్పాటు చేసే విధంగా మనం ఒక ఆలోచన చేస్తాం అధ్యక్ష. నేను మళ్ళీ అడుగుతున్న గౌరవ సభ్యులు, ఎక్కడైనా వాళ్ళ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కొత్త కాలనీలకు కానీ బస్సు రావాలి, అక్కడ ప్రయాణికులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. బస్సు ఎక్కడానికంటే కొత్త బస్సును కొత్త రూటును ఎక్స్పాన్షన్ ఆ రూట్ అక్కడ దాకా తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవల కాలంలో మా మేనేజ్మెంట్ 322 రూట్లను హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్త కాలనీలకు కనెక్ట్ చేసింది. 10-15 ఏళ్ల తర్వాత ఇలా ఆర్టీసీ విధంగా ఎక్స్పాన్షన్ చేసుకొని పోతోంది. ఇలా ఈవీ బస్సులకు సంబంధించి కూడా ఒకటే మాట, ఇటు ఈవీ ఆటోలు కావచ్చు, ఈవీ కార్లు కావచ్చు, ఈవీ బస్సులు కూడా హైదరాబాద్లో ఎయిర్ ఇండెక్స్ను ఒక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెయింటైన్ చేయాలనేటువంటి ఆలోచనతోటి, పర్యావరణం నుంచి హైదరాబాద్ను కాపాడాలనే ఆలోచనతో మాత్రమే తీసుకుంటుంది తప్ప అందులో అది కూడా నేను ముందే చెప్పినట్టుగా ఈ యొక్క ఈవీ బస్సుల పాలసీ వాళ్ళ హయాం నుంచి వచ్చింది. నేను దాన్ని ప్రోత్సహించి కొత్తగా మొత్తం ఆర్టీసీని కంప్లీట్గా తీసేసి ఈవీ బస్సులకు స్థానం ఇస్తలేము అధ్యక్ష. అది కూడా కేంద్ర ప్రభుత్వం మేరకు పిఎం ఈ డ్రైవ్ పథకం మేరకే బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. వాటిని కూడా సంతగా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం, రెట్రోఫిట్ ద్వారా చేస్తా ఉన్నాం. వీలైనంత వరకు పర్యావరణాన్ని తగ్గించే విధంగా 15 సంవత్సరాలకు సంబంధించిన స్క్రాప్ పాలసీని వాడుకుంటా ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా ఆర్టీసీ అంటే ఇది తెలంగాణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించి ఒక లైఫ్ లైన్గా ఉండే విధంగా గ్రామాన బస్సులు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని మీరు ప్రశంసించండి, ఇంకా అవసరమైన సలహాలు సూచనలు చెప్పండి. రవాణా శాఖ తరఫున మరి ఆర్టీసీ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఇంకా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో తప్పకుండా మీరు ఒక నిర్మాణాత్మక సూచనలు ఇస్తే మేము డెఫినెట్లీ ఆ సూచనలను అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ సహచర కేబినెట్ అందరం కూడా ఆ విధమైనటువంటి సూచనలు తీసుకుపోతాం. కానీ బట్టగాల్చి మీద వారేసి మీరు 10 సంవత్సరాలుగా నిర్వీర్యం చేసి ఒక ఎండీని నియమించలేక, ఒక కొత్త బస్సు కొనలేక, ఒక ఉద్యోగ నియామకం చేపట్టక మమ్మల్ని ఏదో విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తే మేము ప్రజల ముందర చర్చ పెడతాం. మరొకసారి తెలియజేస్తున్న ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఇలా వాళ్ళందరూ సలీడు కొడతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు అగ్రభాగాన్ని నిల్చొని నై చెలేగా బస్కపయ్యా నై చెలేగా అనేటువంటి ఉద్యమ పాత్రదారులు 10 ఏళ్ళు నిర్వీర్యం చేశారు. చచ్చిపోతే కూడా పట్టించుకోవాలి అధ్యక్ష. మీకు తెలుసు అన్ని డిపోలు బందే, 60 రోజులు మొత్తం సమ్మె చేస్తే కూడా ఆర్టీసీ మూసేస్తామని చెప్పినారు అధ్యక్ష. వాళ్ళ మొత్తం పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆర్టీసీని మూసేస్తామన్నప్పటి నుంచి ఎండీని నియామకం చేపట్టినటువంటి నుంచి అలా మేము కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు, 40 లక్షల నుంచి 65 లక్షల ప్యాసింజర్స్ ఎక్కుతా ఉన్నారు. మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం. మహిళల సంఖ్య పెరిగింది. ఓఆర్ రేటు, ఆక్యుపెన్సీ రేటు 91% అయింది అధ్యక్ష. ఇవాళ ఉద్యోగాలకు సంబంధించి బస్సులే తక్కువ కాలే. నేను నిన్ననే గౌరవ సభ్యులను అడిగినా, ఎక్కడైనా కొత్త బస్సులు కావాలంటే ఇవ్వండి, రాజకీయం లేదు, ప్రజల అవసరాల కొరకు బస్సులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని గౌరవ శాసనసభ్యులందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. తప్పకుండా ఆ బస్సులు ఎక్కడెక్కడ అడిగితే అక్కడ బస్సులు వేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
ఇది మా ప్రభుత్వ ఒక ఆలోచన. ఎందుకంటే పేదవాడికి ప్రతిరోజు అదే చెప్తాను. వారు కూడా వచ్చి బస్సులకు సంబంధించి రిప్రజెంట్ చేస్తాను అధ్యక్ష. నేను గౌరవ శాసన సభ్యులు అందరినీ కూడా కోరుతున్నా, ఇటు కానీ బస్సులకు సంబంధించి ఇలా పేద గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అది విద్య కొరకు కావచ్చు, ఉపాధి కొరకు కావచ్చు, వాళ్ళ ఆరోగ్య పరీక్షల కొరకు కావచ్చు, బంధువుల ఇంటికి పోయడానికి కొరకు కావచ్చు, లేదా దేవాలయాలకు పోవడానికి వారి మొక్కులు తీసుకోవడానికి కావచ్చు. ఇవాళ ఆర్టీసీ గ్రామాన పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కొత్త బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది. రేపు 2800 ఈ బస్సులు హైదరాబాద్కి వచ్చినాక ఈ బస్సులన్నీ పల్లె గ్రామాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఏ ఒక్క ఉద్యోగికి అభద్రతా భావం అవసరం లే. ప్రతి ఉద్యోగిని మేము ఈరోజు ఈ ప్రభుత్వం అక్కన పెట్టుకొని వాళ్ళకి రావాల్సినటువంటి పేమెంట్స్ అంతా కూడా మరి బాండ్స్ అమౌంట్ ఉండే అధ్యక్ష 280 కోట్లు. వాళ్ళు పిఆర్సీ 2017-2000కి సంబంధించిన ఇవ్వకపోతే మేము 3400 కోట్లు ఇచ్చి అలా రిటైర్మెంట్ అవుతున్న గురించి ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీరు పిఆర్సీ ఇయ్యలే, మీరు బాండ్లు ఇయ్యలే, మీరు ఉద్యోగుల సంక్షేమం చూడలే, కారుణ్య నిరాకరణ ఇయ్యలే, ఆర్టీసీ బస్సు కొనలే, ఉద్యోగం ఇయ్యలే. మీరు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హతనే లేదు. అది మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టయితే అధ్యక్ష దానికి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలా ధైర్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ మీద కూర్చొని కూడా ప్యాసింజర్ దగ్గర చర్చ చేసేటువంటి ధైర్యం ప్రభుత్వానికి ఆ శాఖ మంత్రిగా నాకు ఉంది. నేను ఎందుకు చెప్తానంటే ఇలా ఆర్టీసీ అనేది తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ లైన్ పేద ప్రజలందరికీ కూడా అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇచ్చినాం, మీరు అది కూడా రాయలేకపోయారు. అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇచ్చినాం. ఇలా మీరు అడుగుతున్నటువంటి మాట, మీరు ఇలా తెలంగాణ 10 ఏళ్ళు ఆర్టీసీని నిర్వీర్యం చేసి అంతకుముందేమో ఇక్కడ ఒక హోటల్ అధ్యక్ష, ఆ హోటల్లో కార్మికులకు కొండంత మీటింగ్ పెట్టి భోజనం పెట్టి పెద్ద హామీలు ఇచ్చిన అధ్యక్ష. నేను అడుగుతాను, ఒక హామీని నెరవేర్చిరా? దాని తర్వాత దెబ్బ కొట్టుడు శురువు చేస్తే ఎముడిని కూడా నియామకం చెప్పట్లేదు అధ్యక్ష. చచ్చిపోయారు అధ్యక్ష. అరణ్య రోజులైంది. ఆర్టీసీని మూసేస్తామన్నారు. అప్పుడు ఇక్కడ వీళ్ళంతా ఎక్కడున్నారో ఇంటర్వ్యూ అయ్యారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా కార్మిక సంఘాల నాయకులు అనేక సార్లు నా దగ్గర ఇప్పుడు కూడా చెప్తాను, కోర్టులో ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వంలో కమిటీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి విలీనం సమస్య తప్ప నేను మీ ద్వారా ఇయ్యాల కూడా బహిరంగంగా శాసనసభ్యులకు కానీ నా ఆర్టీసీ ఉన్నటువంటి అందరికి కూడా ప్రతి ఆర్టీసీలో అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడైనా ఆర్టీసీకి సంబంధించి ఏ సమస్య ఉన్నా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది, మా బాధ్యత అనే మాటని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు 48 మంది ఉద్యోగుల 48,000 మంది ఉద్యోగులపై వెయిట్ చేస్తున్నాం. రేపట్లో చేరి కాకపోతే అని ఉక్కుపాదం మోపే నిర్ణయాలు ఎవరు ప్రకటించిన అధ్యక్ష? ఈరోజు సమ్మె అంటే డిస్మిస్ అని చేసింది అసలు కార్మిక సంఘాల గురించి అడుగుతున్నారు. ఇలా రద్దు చేసింది ఎవరు అధ్యక్ష? ప్రజాస్వామ్యాన్ని కూడి చేసింది ఎవరు అధ్యక్ష? మేమా? మీకు తెలియదా? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్లలో నెగటివ్ వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పింది, ఆర్టీసీ లోటేషన్ లేదు అంటే ఓ విలీనం పేరు మీద మీరు చేసినారు. ఇవాళ విలీనం మీద చేసి మీరు ఇలా మాట్లాడితే అది కూడా కమిటీ చేసి దాని మీద ఏదైనా నిర్ణయం, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని 50,000 ప్రభుత్వ ఉద్యోగుల ఆర్టీసీ ఉద్యోగుల అంశాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం కొంత సాంకేతికపరమైన ఇతరత్ర చర్చలు జరగాలి అధ్యక్ష. నో ప్రిలిమినరీ డిస్కషన్, ఎవరితోటి మాట ముచ్చట్లే. గవర్నమెంట్కి లేచిందే నిద్ర ఒక నిర్ణయం ప్రకటించేసారు. మళ్ళీ దాని మీద కూడా ఇగో గవర్నర్ గారు ఆమోదిస్తున్నారు, పోనీ చలో గవర్నర్ అని అదొక డ్రామా మీరు చూసినారు ఎంత పెద్ద వ్యవస్థ నడిచిందో. అందుకే ఇలా మేము ఆ విధంగా ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టడమో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసేటువంటి ఆలోచన లేదు. నేను చెప్తున్నా అధ్యక్ష, అసలు మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటిదే లేకపోతే ఆర్టీసీ ఏ విధంగా నడుస్తుంది అధ్యక్ష? ఆర్టీసీ అనేది నడవాలంటే ఆర్టీసీ డైరెక్టర్ అగ్ని జ్వాలలల్లా ఇవన్నీ తమకు పంపిస్తా అధ్యక్ష. వాళ్ళ హయాంలో ఏ విధంగా జరిగిందో ఒకసారి సొంతంగా నేను చెప్తే ఆనాడు రవాణా శాఖ మంత్రి ఏ విధంగా మేము ఆర్టీసీ బరువు మోయలేం, గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఎవరి పరిస్థితి దయచేసి ఆలోచించండి అధ్యక్ష. నేను చెప్తే కదా ఆర్టీసీకి నేను ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా, అందులో ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ మంత్రిగా నేను ఎప్పుడైనా గౌరవ సభ్యుల్ని ముందే చెప్పినా మనం అందరం కలిసి ఆ శాఖలకు సంబంధించి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచనకు అనుగుణంగా నేను అందరి సహకారం అడుగుతా ఉన్నా. తప్పకుండా మీరు అనుకున్న విధంగా మీరు గతంలో చేయలేనివన్నీ, గతంలో వైఫల్యం వదిన అన్నింటినీ ఇప్పుడు ఏదో ఎత్తి చూపెట్టి అవి మా మీద నెట్టేస్తే నేను దాన్ని మేము అంగీకరించాం అధ్యక్ష. మేము 100% ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంబంధించి ఒక ఆలోచనతో ఉన్నాం. నేను ఇందుకు చెప్పినట్టుగా బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించి కూడా ఒక క్లారిటీగా
అసలు జితిన్ 50 ఉత్తర ఇచ్చేదారు అంటారు. ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు 50% రాలే, దాని తర్వాత ఇది వచ్చింది. అట్లా అనేక రకాల అంశాలని అందరం కలిసి బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి, రవాణా శాఖలో జరుగుతున్న రిఫార్మ్స్కు సంబంధించి, పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి ఆత్మస్థైర్యము, పోలీసులకు సంబంధించినటువంటి విషయాల లోపల కూడా అన్ని రకాలుగా మద్దతునిచ్చి మరి ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో పెట్టినటువంటి ఆ పద్ధతులన్నీ ఆమోదించి అన్ని కట్ మోషన్స్ కూడా విత్డ్రా చేసుకోవాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష. శ్రీ హరీష్ రావు.